హాయ్ ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ నెయ్యి కలిపి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా అంతా వేసేసుకుందామండి. ఈ మసాలా అయితే 1 నిమిషం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసుకుని దోరగా వేయించుకుందామండి. బంగాళదుంప బఠానీ అయితే వేసానండి. ఇవన్నీ వేగిపోయినాయండి. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఫ్రెష్గా చేసాం కదండి, టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. వేయించిన ధనియాలు జీలకర్ర పౌడరు, అన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి. ఇంకో పక్క అయితే ఒక బాండి పెట్టి జీడిపప్పు వేయించి తీసుకుందామండి. బిర్యానీ అయిన తర్వాత వేసుకుందాము. అన్నీ వేగిపోయినాయండి. టమాటా వేసుకుందాము. బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ అండి. రుచికి సరిపడినంత సాల్ట్, కొత్తిమీర అన్నీ వేసుకొని వేయించుకుందామండి. అంతా వేగిపోయిందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేరిన తర్వాత వాటర్ వేసేసుకుందాము. వన్ గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ అయితే మరిగిపోయిందండి. మరిగిన తర్వాత నానపెట్టి ఉంచుకున్న రైస్ వేసేసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. 1 విజిల్ వచ్చిన తర్వాత ఎంతో టేస్ట్ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందామండి. వెజ్ బిర్యానీ ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుందండి. చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత వీడియో షూట్ చేసి చూపిస్తున్నానండి. ప్లేట్లోకి తీసేసుకుందాము. పైన జీడిపప్పు వేసేసుకుందామండి. ఎంతో టేస్ట్ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.